Welcome to Regional News. This is Jyoti. Let's get into the details. Spiritual leader and founder of the Shah Foundation, Sadhguru Jaggi Vasudev, met Telangana Chief Minister Revant Reddy at the CM's residence in Jubilee Hills, Hyderabad today. The meeting provided an opportunity for both leaders to discuss various issues, including potential collaborations for the state's development and well-being. Sadhguru, known for his efforts in promoting spirituality and the social initiatives, engaged in a meaningful conversation with the Chief Minister, focusing on the welfare of the people and possible future projects in Telangana. The details of the discussions are yet to be fully disclosed. In a major development, the Andhra Pradesh state government has made a significant decision benefiting its employees after numerous AP employees in Telangana faced issues with medical bills not being reimbursed. The government has announced that AP employees can now avail health insurance benefits in Telangana as well. The state government has granted approval for AP employees to receive medical treatment under the NTR Health Services scheme at hospitals recognized by the Telangana Directorate of Medical Education. This move allows employees to continue their medical treatment in Telangana hospitals while being covered by the health insurance scheme. Additionally, the NTR Health Services CEO has been directed to identify referral hospitals in Telangana for this purpose. రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రా హెర్కులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, ఈలు అవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. దేర్ ఇస్ నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళా సెట్ చేసి లైన్లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పోయిలో పడినట్టండి. అది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నారు, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ అని అనుకుంటాను. నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా, చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్ళు పడుతుందా, 15,000 వారు చెప్పిన 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రా హెర్కులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, ఈలు అవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. దేర్ ఇస్ నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళా సెట్ చేసి లైన్లో పెట్టాం కాబట్టి కొంత హోప్,
రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పోయిలో పడినట్టండి. అది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నారు, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ అని అనుకుంటాను. నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా. Area have also affected newly married couples and individuals undergoing family changes as they struggle to meet the new regulations. Many applicants fear that lack of transparency in the income verification process will leave deserving people without access to essential resources. The government has introduced schemes like Indirama Housing and Raitu Bharosa, but the backlog of pending applications remains a major issue. The public is demanding the relaxation of the strict guidelines to ensure that all eligible individuals receive their ration cards. Despite the efforts, there is still widespread uncertainty about how many people will actually benefit from the new process. Minister N. Manohar has urged party workers to ensure a landslide victory for Alapati Raja, the candidate for the Krishna Guntur Graduates MLC seat. He called for unity among coalition leaders at the grassroots level to reach out to voters effectively and encourage them to vote for Raja. Minister Kandukur Durgesh along with MLA Galla Madhavi, Nazir Ahmad and Shravan Kumar attended a crucial meeting of coalition leaders in Guntur to strategize for the upcoming elections. Minister N. Manohar emphasized the importance of organizing a large public meeting in Krishna and Guntur districts as part of the campaign. He also cautioned party workers against overconfidence, with the Minister Kandukur Durgesh advising them to stay grounded. The leaders reminded the workers that the campaign for the graduates' oaths had resumed after 7 months, urging them to meet every voter personally and encourage them to support Raja. The coalition leaders reaffirmed their commitment to securing a win for Raja in the upcoming elections on the 27th of this month. మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఇతర శాసనసభ్యులు అదేవిధంగా అభ్యర్థి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము చర్చించింది అందరం కలిసి సమన్వయంతో ఇక మనకి నామినేషన్ నుంచి ఎన్నిక జరిగే మధ్యలో ఉన్నటువంటి 20 రోజులు సమయంలో ఏ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఒకటే నిర్ణయించుకున్నాం, ఖచ్చితమైనటువంటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఎలా వెళ్ళాలి ముందుకనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి ఓటర్ని ప్రభావితం చేయడం ద్వారా మనం విజయాన్ని సాధించాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం సాగింది. దాంతోపాటు 7 నెలల క్రితం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఈ కూటమి ఇవాళ కూడా ప్రజల్లో అదే రకమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించగలుగుతుందనేటువంటి మాటని తెలియజేసే విధంగా ఈ ఎన్నికలో విజయం సాధించాలని, అదేవిధంగా 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు
వారందరికీ తెలియజెప్పి డిఎస్సి విషయంలో కానీ నిరుద్యోగ భృతి విషయంలో కానీ ప్రభుత్వం తీసుకోబోయేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఓటర్లందరికీ తెలియజెప్పి తద్వారా ఇక్కడి నుంచి మనం ఈ పట్టభద్రుల శాసనమండలి సభ్యునిగా ఆయన ఎంపిక చేసుకోవడం ద్వారా ఇక్కడ పట్టభద్రుల తాలూకు గొంతుని శాసనమండలి వేదికగా వినిపించడానికి ఆయనకున్నటువంటి అనుభవం, మాజీ మంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వారికి తెలియజెప్పి ఖచ్చితమైనటువంటి విజయాన్ని సునాయాసంగా సాధించాలనేటువంటి ఆలోచనతో మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. In a statement on Tuesday, former minister and leader Donna Manikya Varaprasad expressed his gratitude towards Telangana Chief Minister KTR for resolving the long-standing issue of caste-based reservation. He emphasized the positive impact this move would have on various communities, particularly the Pamba and Kula communities, urging the government to include them in the C group reservation list. He credited Krishna Madiga, who has been leading the movement for caste-based reservation for over 30 years, for the successful outcome. Varaprasad also urged Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu to expedite the caste-based reservation process in his state. He accused the Vaisar Congress party of being anti-Dalit, mentioning that he was unaware of this fact when he initially joined the party. Furthermore, Varaprasad criticized Vice Jagan Mohan Reddy, stating that despite coming back from abroad, Jagan still seems to be under the illusion of being the chief minister due to an unfavorable political environment. He concluded by praising the coalition government, which despite being in power for only 7 months, has made significant progress in terms of development and fulfilling its promises. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ గారికి కూడా, అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకి, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, నేతకాని మన్యం కులాలని ఒక జాబితాలో చేర్చాల్సింది 1వ గ్రూపులో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 1వ గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాలైన వాటిలో పంబా, ఆ నేతకాని కులాలు ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూపులో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. కృష్ణ మాదిగ గారి ఆందోళన ఏంటంటే, మాదిగల జనాభా 12% ఉంది, 11 చిల్లర % ఉంది, కనీసం 11% రిజర్వేషన్ రావాలి, 9 ఇచ్చారనేది వారి ఆందోళన. నిజమే, వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు, 11 రావాల్సిన అవసరం ఉంది. కానీ 15% రిజర్వేషన్ని అన్ని వర్గాలకి సర్దాలు కాబట్టి ఎంతో కాలం సాక్రిఫైస్ చేశాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు. ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం, మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే సాక్రిఫైస్ చేసి మాలలకి కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాలలకి 4% రావాలి, కానీ ఇంకొక కొన్ని కులాలు కలిపి 5% తీసుకొచ్చారు. అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణ మాదిగ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం In a surprising turn of events, former Chief of the Criminal Investigation Department CID Sunil Kumar found himself at the center of a controversy in Akveedu, West Godavari district. Photos of Sunil Kumar's car accompanied by his followers have gone viral. These images were shared in the backdrop of ongoing anti-encroachment operations where officials are moving illegal structures under court orders. Sunil Kumar supporters holding photos of B.R. Ambedkar and displaying police stickers were seen circulating in the area, allegedly in support of the encroachers. This has sparked public outrage, especially in Akveedu, which falls under the constituency of Deputy Speaker Raghuram Krishna Raju.
Kumar, who played a key role in Raghurama's custodial torture case, has now found himself under intense scrutiny. The police have detained Sunil Kumar and 3 others for questioning as they are concerned about potential clashes aimed at disrupting the anti-encroachment drive. Authorities are investigating the matter closely. In a surprising turn of events, former Chief of the Criminal Investigation Department CID Sunil Kumar found himself at the center of a controversy in Akvedu, West Godavari district. Photos of Sunil Kumar's car accompanied by his followers have gone viral. These images were shared in the backdrop of ongoing anti-encroachment operations, where officials are removing illegal structures under court orders. Sunil Kumar supporters holding photos of B.R. Ambedkar and displaying police stickers were seen circulating in the area, allegedly in support of the encroachers. This has sparked public outrage, especially in Akvedu, which falls under the constituency of Deputy Speaker Raghuram Krishnaraju Kumar, who played a key role in Raghurama's custodial torture case, has now found himself under intense scrutiny. The police have detained Sunil Kumar and 3 others for questioning as they are concerned about the potential clashes aimed at disrupting the anti-encroachment drive. Authorities are investigating the matter closely. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నిన్నటి దినాన ఈరోజు మన తిరుపతి జిల్లాలోని గూడూరు, సూలూరుపేట సంబంధించి ఇక్కడ నాయుడుపేట ఈ గ్రామాలలో ఈ కాన్స్టిట్యున్సీలలో ఫుడ్ కమిషన్ అనేది తనిఖీలు చేస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ సివిల్ సప్లైస్, అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి ఇచ్చే 5,000 రూపాయలు, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ తనిఖీలు చేస్తుంది. ఇది ఆహారం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే వాళ్ళ భాగస్వామ్యంలో ఇచ్చే ఆహారం మీద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. దీంట్లో ఎక్కువగా పిల్లలకి ఇచ్చేది భోజనాలు హాస్టల్లో అయితేంటి, స్కూల్స్ లో అయితేనేంటి, అంగన్వాడీలో అయితేనేంటి, వీటిలో ఏవి కూడా మెనూ ప్రకారం డీవియేషన్ కాకుండా జాగ్రత్తగా ఇవ్వాలనేది ఈ యాక్ట్ చెప్తుంది. ఈ యాక్ట్ ప్రకారం పోవాలి ఖచ్చితంగా. ఇది కేంద్రానికి, రాష్ట్రానికి మేము నివేదికలు సమర్పిస్తాం. ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయా అని వాటి మీద చర్యలు తీసుకుంటాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఎటువంటి చర్యలు ఉన్నా కానీ మేము ఫైళ్లు వేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, సస్పెన్షన్ కు రికమెండ్ చేస్తాం. ఈ విధమైన కేసులు జరుగుతాయి దీంట్లో. అందుకని అందరూ అధికారులంతా అప్రమత్తంగా ఉండండి. మాకు వీడియోల రూపంలో కూడా ఏవైనా కానీ ఎక్కడైనా తప్పిదాలు జరిగినటివి అవన్నీ వీడియోల రూపంలో మాకు వాట్సాప్ చేస్తే కనుక ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది విజయవాడలో నుండి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ దాదాపు 175 నియోజకవర్గాలు తిరగాలని చాలా అందుకనే మేము ఏమైనా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, సోషల్ మీడియాలో మా వీడియోస్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తా ఉంటాం. ఎందుకంటే అవేర్నెస్ తెలుసుకోవాలి, ఏమి ఇస్తా ఉన్నారు, ఎప్పుడు ఇస్తా ఉన్నారు, ఎంత ఇస్తా ఉన్నారు, ఈ వివరాలన్నీ పబ్లిక్ తెలియాలి, ఓపెన్ అప్ కావాలి. ఇన్ని రోజులు ఏదో దాచిపెట్టి మూసిపెట్టి చేస్తా ఉండేవాళ్ళు. ఈరోజు దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి అన్ని మేము తెలపడం జరిగింది. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఏదైనా సరే కంప్లైంట్ వీడియోల రూపంలో 9490551117 అనే వాట్సాప్ నెంబర్ ఉంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దానికి చేస్తే గనా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎటువంటి తప్పులు చేసినా ఏ అధికారి మీద అయినా సరే, ఎందుకంటే వీడియో రూపంలో సాక్ష్యాలు ఉంటే కనుక మేము ఎక్కడికైనా పోరాడొచ్చు. చాలా జాగ్రత్తగా చేస్తుంది ఈ కమిషన్. ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎక్కడ తలొగ్గేది లేదు, అన్నిటి కూడా జాగ్రత్తగా చేస్తా ఉన్నాం. Hyderabad city is grappling with a growing traffic problem, with residents increasingly finding themselves caught in long traffic jams. Traffic authorities have introduced U-turns in an attempt to alleviate congestion. However, this solution has not come without its own set of challenges. Commuters, especially ordinary citizens, are finding themselves inconvenienced as U-turns often require them to travel up to a kilometer out of their way.
This added distance is not only wasting valuable time but also increasing fuel cost. To address these challenges, traffic authorities have identified 8 high traffic areas in the Jubilee Hills region where they have implemented deotters. This has resulted in an additional 15 minutes of travel time for motorists. Moreover, due to construction work on the SRDP Shilpa layout phase 2 flyover at the Gachbowli junction, traffic restrictions will be in place from January 30, 2025 for the next 2 months, forcing drivers to take alternative routes. Traffic authorities have advised commuters to plan their journeys in advance, as these changes are expected to further lengthen travel times. అన్న రికార్డ్ చేయి. Former Minister and MLA Talsani Srinivas Yadav has demanded a resurvey for caste enumeration in Telangana, criticizing the Congress government's recent survey at an event in Padmarao Nagar, where he inaugurated several development projects. Talsani claimed that the survey conducted by the Congress government was flawed compared to the comprehensive survey conducted by the KCR government in 2014. He emphasized that the number of BCs had dropped by 62 lakh and urged the government to implement 42% reservation for BCs and fulfill its election promises. He also called for the removal of ambiguous in SC caste classification and made it clear that it is the government's responsibility to address these issues. భాగంగా పద్మనాభ నగర్లో మరి పద్మనాభ నగర్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా వెంకటపురం, సరే ఇక్కడ ఉన్నటువంటి చాలా డెవలప్మెంట్, ఇంకా మీకు తెలియదు ఏముంది, 10 ఏళ్ల నుంచి ఏం డెవలప్ జరిగిందో దానిలో భాగంగానే మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోని చాలా కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. రోడ్లు కానీ, సివరేజ్ కానివ్వండి. రెండోది స్ట్రీట్ వెండర్స్ ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆల్రెడీ మనం చెప్పినాం, మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతుర్రు. దానికి మరి ప్రజా ఉద్యమం మనం చేయాలని అర్థమైతే లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకు పొద్దున్న నుంచి వ్యాపారం చేస్తే రాత్రి వరకు చేస్తే ఏదో 200-300 చెప్తే ఆ కుటుంబం పోషించుకుంటారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంకేమన్నా అడుగుతారా? బీసీ కులం అన్నది స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినాం. అదంతా తప్పుల తడకగా ఉన్నది. బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి, అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా, అంటే దగ్గర దగ్గర 63 లక్షల మందిని తగ్గించేసారు. వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పే పరిస్థితులు లేరు. 2011 సెన్సస్ ప్రకారం 3,50,00,000 చిల్లర ఉన్నారు అనేది మన జనాభా. రెండోది సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది, 13.8% గ్రోత్ ఉంటుంది. అయితే 2011 తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు 2014. అది చరిత్ర. అది ఒకటే రోజు ఒకటే దినం అందరిది సర్వే చేశారు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే 3,68,00,000, అంటే 3 సంవత్సరాలకు 18 లక్షల మంది పెరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక An ancient royal sword believed to have been used by kings has been uncovered in the Tumruru village of Khammam district, Sattupalli constituency. The sword found by a local farmer while plowing his field is being regarded by villagers as an
artifact from the era of region's ancient rulers. The sword was placed in a nearby temple by the villagers for safekeeping, but despite being discovered nearly 10 days ago, neither revenue nor archaeological department officials have yet responded to the find. The area has previously yielded historical relics, including a statue of Veerabhadra. Local residents are urging authorities to investigate and preserve these ancient artifacts, highlighting the importance of unearthing the village's rich historical legacy. A controversy has erupted in Kamareddy district's Birkur Mandal over the misappropriation of Kalyana Lakshmi funds. The funds meant for the marriage of a local woman were reportedly embezzled through fraudulent documents. The incident came to light when Sambaya, a resident of Veerapur village, discovered that Kalyan Lakshmi assistance had already been approved in his daughter's name without his knowledge. Further investigation revealed that the funds were transferred into the account of the wife of Mallapur Ganesh, a former VRO who served in 2019 through fabricated paperwork. Sambaya has filed a complaint with the Mandal Tahsildar demanding strict action against those involved in the fraud and justice for his family. వీరాపూర్ విలేజ్ బీర్పూర్ మండల్ కామారెడ్డి డిస్టిక్ డిసెంబర్ 11న మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి. కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ 2019లోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ. మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల్ ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి మాకు. మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు లేపుతున్నారు అనుకుంటే ఆ పేపర్లు కావాలా ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 లేపుకున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటే కదా సార్ వాళ్ళు లేపుకునేది. పేపర్ లేకపోతే 10 సార్లు దింపుతారు.